ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. హల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాతి దాని ముత్యాన్ని చంపేలా చూస్తావు నువ్వు. ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆని ముత్యాన్ని. ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడురా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి పట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా. హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురాను పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కదరా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. కొండ, వీళ్ళందరినీ రూమ్ లోకి ఎందుకు రానిచ్చావరా? ఆ రూమ్ లోకి మనల్ని రానివారు కాబట్టి. కొండ, మళ్ళీ అదే తప్పు చేస్తావేంట్రా? మగజాతి నేను మగజాతి ఆ పిచ్చోడు భరించడం మన వల్ల కాదురా. రేపు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దారా. ఆడి వల్ల చస్తే నీ లవ్ సెట్ కదంతే. ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడవుతాడు. ఎవరికి? ఎవరికైతే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక
ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చేయాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదర్కి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. Go, run, fast, come on, yes. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? Yeah. సిల్లీ. ఓకే, హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ అనుకోద్దు. ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ? నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. ఈ ప్రాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? టికెట్ 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 టికెట్. థియేటర్ లో అమ్ముకో, ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉందే. చాలా లేదు, చిన్నదే ఉంది. కాలం టచ్ చిన్న బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్, అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా, లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడా నీకు? సినిమాకి ఎవరిని తీసుకెళ్ళాలి? కమాన్ జస్ట్ వెయిట్. పీల్చు, వదులు. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ ఏంట్రా? డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిని చూడగానే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాతరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు సేఫ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యూ బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా, ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా అర్జెంట్ ఎరగడ హాస్పిటల్కి వచ్చే. యా, I'll be there in 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్ర అని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు, నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్, ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. డాక్టర్ రజని నేను. మీరా? యా,
మరీనా? పేషెంట్ గజని రేయ్ ముందు అడ్రస్ ఇప్పు అలాగే డాక్టర్ మీరు ఎలా చెప్తే అలా ఇప్పు యాక్టింగ్ చేసింది చాలు కానీ తీ. ఆ, ఆ బయటది విప్పుతున్నా ఏయ్. డాక్టర్, విప్పుతున్నా. ఏచి. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్ ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్ ఈ స్క్యూట్ బై ఐ లవ్ యూ. ఈడే ఏయ్, కొండ. ఏయ్, ఇంకా ఆడవాళ్ళతో మాట్లాడతావా? నా ముందే ఏయ్, నిన్ను చంపేస్తా. రా, రా. డాక్టర్ డాక్టర్ నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల యా. వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే, గజని. ఏ కొండ ఆడదాంతో మాట్లాడి చంపుతాడ్రా. రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొండ. హాయ్ ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తనాడు. పిచ్చోడా? అదే సిద్ధు సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జామున్ చేస్తామంటారు. పారిపో. ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు. వీడేదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. నా మాట విను, కిందికి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నా వల్లే సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ. బాబు ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టేటి రాష్ట్రదల గుడ్డు. అదిగో చూడు. పదండి, పదండి. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు. నేను 6 నెలల నుంచి జానకి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను. నువ్వు ఒకసారి వచ్చావా? రేయ్ నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా మున్సిపాలిటీ చేతంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే ఇది చెత్త కాదురా, నా జానకి తీపి జ్ఞాపకాలు. చా. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. ఇద్దరు తెలుసా, ఇద్దరు తెలుసా? అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇదేంటి తెలుసా? 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదిగో, ఇదేంటి తెలుసా? 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. చెప్పుతో కొడతా ఇంకో మాట మాట్లాడితే. ఏరా 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్ రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో నీ చేత విషయం కలిపిన బియర్ తగ్గించేస్తాను. జాగ్రత్త. రేయ్ అది కదరా చెప్పి. రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. రేయ్ రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడా ఊరుకుంటా, అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తున్నాడు. చంపేట్రా, నన్ను చంపేట్రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే ముందిగు, ముందిగు, పడిదిగు. ఇక్కడ ఎవరు? హ? ఇక్కడ ఎవరు? ఎవరు? హ? హ? ఫోటో. ఆ. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. యా, దండం ఓకే, పెట్టుకోండి. దండం పెడతాం. రేయ్, రేయ్, రేయ్. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా
దేవత దండం పెట్టుకోవాలి. దేవత కాదు దెయ్యం. నేను భయపడకూడదు. నేను రాను. నీకు తెలీదు లైఫ్ దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. రే. నేను రాను. నన్ను రే, రే, వదిలేయ్. రే, ఆ, ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా రే, నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకురా. రే రే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు కానీ నిన్ను ఇలా చూడడం నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి ఆ. నార్మల్గా ఉండరా. ఆ. రేపు మేము ఎలా ఉంటామో ఆ. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్ Promise?